ప్రతి ఒక్కరూ వచ్చి అలా అయితే మిలియన్స్ ఆఫ్ అవును. ప్రజలు సద్గురు దగ్గర ఉండిపోవాలి. అవునా? బాహ్య సద్గురువు దగ్గర. అవునవును మేడం. అలా అవ్వదు కదా! అవునవును. అంటే హ్మ్. సద్గురు సన్నిధిలో వాసనలు అణుగుతాయి అనేది అంటే హ్మ్. అవును. అంత కష్టపడకుండా జరుగుతుందనమాట. అదే అంతే తప్ప అలా చవకపోతే అవ్వదని కాదర్థం. అలా చెప్పలేదు. ఎందుకంటే నేను కొన్ని చోట్ల చదివిన చోట రమణుల దగ్గర నుండి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు చాలా మంది చాలా బాధపడుతూ భగవాన్ మేము మీ దగ్గర కాదండి ఉన్నంత వరకు నేననేది మీకర్థమైందా? అలా అయితే మన మనుషులందరూ సద్గురువు దగ్గరే కూర్చోవాలి కదా! అది అవునవును. జనరలైజ్ చేస్తే. అవునవును మేడం. అది జనరలైజ్ చేయడానికి లేదు. ఆ! ఎవరైనా సరే అవును మేడం. సత్పురుషుడి దగ్గర ఉన్నంత సేపు ఒక సుఖము, శాంతి ఉంటాయి. ఏ సత్పురుషుడి దగ్గరున్నా. అవును. కానీ ఇక్కడ మాట అది కాదు కదా! ఆత్మ సాక్షాత్కారం హ్మ్. పొందే కదా నిలుస్తుందా అంటే వాసనలు పూర్తిగా క్షయించినప్పుడు ఉన్నదే అది. అందుకని ఇంకా వాసనలు ఉండడం బట్టి వాళ్ళకి అది కంప్లీట్ నిలవడానికి బదులు మళ్ళీ మళ్ళీ అంటే ఒకసారి వచ్చాక మాత్రం దాని నుంచి కంప్లీట్ వదిలిపోరు. ఈ వాసనాక్షయం అవుతుంటే అప్పుడు నిలుస్తుంది. అవును మేడం. ఈ వాసనలవన్నీ ఇంకా మనం అవి చేయకుండా ఉండడానికి సత్సంగ పఠనాలు ఇవన్నీ చేస్తూ ఉంటే కనీసం కొంచెమైనా అహా! నిలుస్తుంది అని అంటే చెప్పి. ఇప్పుడు మాట్లాడేది ఎవరి కోసం అంటే ఆ టాపిక్‌లో ఒకసారి హ్మ్. ఆత్మను తెలుసుకున్న వాళ్ళ సంగతి మాట్లాడుతున్నాం కదా! అవునవును మేడం. వాళ్ళకి ఆ వాసనలు క్షయింపచేసుకుంటే అది నిలుస్తుంది అని. అవును. అది ఎవరి అంటే చెప్పడం వల్లనో ఏదో చేయడం వల్లనో రాదు. అది ఎవరి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళది. వాళ్ళు మాత్రమే దాన్ని అనుభవించి ఇప్పుడు వాసనలు తెలుసుకోగలరు. అది క్షయింపచేసుకోవడం అనంటే, ఇప్పుడు మీకెక్కువగా ఏదో కొంతమందికి ఒకరికి సెక్స్ వాసన ఉంటుంది. ఒకరికి మరొక వాసన ఉంటుంది. తిండి వాసన ఏమంటారు? అంటే ఉదాహరణగా ఎన్నో ఉంటాయి కదా! హ్మ్. ఆ వాసనలు హ్మ్. క్షయింపచేసుకోవడం ఎవరంతట వారే చేసుకోవాలి కదా! వాసనాక్షయం అవునవును అంటే అది. మేడం. అది కోరికలు అణుచుకోవడము ప్లస్ హ్మ్. ఒక వాసనలంటేనండి ఆత్మస్థితిలో పూర్వజన్మ నుంచి ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని మనల్ని ప్రేరేపిస్తాయి కదా! కొందరికి కొన్ని పనుల పట్ల ఆసక్తి అవును. ఎక్కువుంటుంది. అవన్నమాట వాసనలు. అవునవును. అది ఎవరంతట ముఖ్యమైన వాళ్ళే కదా! అవునవును. కాబట్టి అవన్నీ చేసుకుంటూ అది అది ఎప్పుడు సాధ్యం అది అది మామూలుగా అట్లాంటి సద్గురువుల దగ్గరున్నప్పుడు అది తక్కువే ఉంటుంది మేడం. ఎందుకంటే ఇంకొక సద్గురువు వాసన దగ్గరకొచ్చే ప్రసక్తే సమక్షంలో వాసనాక్షయం సులువుగా అయిపోతుంటుంది. సమాధి స్థితి సులువుగా వేగం అవుతుంది మేడం. వస్తుంది. కానీ వాసనలు అవును. ఎవరంతట వాళ్ళు ఇప్పుడు అందరూ వచ్చి సద్గురువు పక్కన కూర్చోరు కదా! మనం ఉన్న చోటనే ప్రయత్నం చేయాలి వీటికన్నిటికి. మనం ఇప్పుడు హ్మ్. ఎప్పుడు వెళ్ళలేము గదా మేడం సద్గురు దగ్గరికి. ఉన్న చోటనే మనకు ఆ ప్రయత్నం సద్గురువులు చేస్తూ దొరకొద్దు మనం మనకి అయినా ఎవరు సద్గురువు ఎవరికి తెలుస్తుంది అందుకని ఎవరి వాసనని వాళ్ళు క్షయింపచేసుకో అయినా ఒకసారి అనుభవం అయిపోయింది గనక వాసనల్ని క్షయింపచేసుకుంటూ ఉంటే అది నిలుస్తుంది అని చెప్పారు. హ్మ్. అంటే ఒకసారి వస్తే అది ఇంకా పర్మనెంట్‌గా ఉంటుందా అంటే ఉండే ప్రసక్తే లేదు. వాసనలు ఉంటుంది. దూరం పెట్టినప్పుడు వాసనలు ఉంటుందది. కానీ వాసనలు డామినేట్ చేస్తున్నాయి. ఉండే ప్రసక్తే లేదని నేను చెప్పలేదండి. అంటే ఇక్కడ పర్మనెంట్‌గా ఉండడానికి అది ఒకసారి అనుభవం అయిందనుకోండి, వాసనలని నెమ్మదిగా క్షయింపచేసుకుంటే కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఆ కాన్స్టెన్సీ రావడానికి స్థిరంగా ఉంటుంది. అవునవును. ఉండదు అన్నది ఎక్కడ చెప్పలే. స్థిరంగా ఉండడానికి. మళ్ళీ వాళ్ళకి ఒక మాట అనుభవం అయింది గనుక అటే వెళ్తారు. ఏమీ కాదు ప్రాపంచికంలో ఏదైనా నచ్చిన దానికి అటే వెళ్తాం. అటువంటి ఆత్మానుభవం అయిన వాళ్ళు మళ్ళీ అటే వెళ్తారు. అవును. ఎగ్జాక్ట్‌గా మేడం. వాసనలు ప్రబలంగా ఉన్నప్పుడు మధ్య మధ్యలో స్టాపింగ్స్ ఉంటాయి. అదనమాట. అందుకని వాసనాక్షయం చేసుకుంటే కాన్స్టెంట్‌గా ఉంటారు. నమస్తే మేడం. అంటే ఇప్పుడు వాసనాక్షయానికి అంటే ఇలా ఏ ప్రయత్నం కరెక్ట్ మేడం? ఎవరి వాసనని బట్టి ఇప్పుడు నేను చెప్పాను కదా! ఒక మనిషికి సెక్స్ వాసన ఎక్కువుందండి. ఆయన ఏం ప్రయత్నం చేయాలి అనేది ఆయనే నిర్ణయించుకోవాలి కదండీ! తన వాసనని బట్టి. ఆ! అవును. లేకపోతే ఇంకొక వ్యక్తికి మరొక దొంగతనం వాసన ఉండిపోయింది.
అది అది మనకంతా కృష్ణమూర్తి గారు అది చాలా చక్కగా, అందుకనే ఒకసారి నేను ఒక శారదా రామకృష్ణ ఆశ్రమంలో ఉపన్యాసం ఇస్తే కోపాన్ని ఎలా జయించాలి అన్నది కూడా లక్ష్మి చెప్పింది అన్నారు. అది నేను చెప్పింది ఏంటి, కృష్ణమూర్తి గారు చెప్పింది, అబ్జర్వ్ ద యాంగర్. అంటే నిశ్చలత, మనసు నిశ్చలం చేసుకుని యాంగర్ ని అబ్జర్వ్ చేస్తే అందులోంచి బయటపడతామని ఆవిడ గ్రహించేది. శాస్త్రం అంతా తెలుసున్న ఆవిడ గనక మాతాజీ. అది మనం ఎన్నిసార్లు చెప్తున్నా అది వినటం లేదు మనం కదా. ఏ వాసనైనా అబ్జర్వ్ ఇట్ విత్ టోటల్ అటెన్షన్, అవేర్నెస్. మన కృష్ణమూర్తి గారు ఎంతో సులువుగా చెప్పారు అది కదండి. అంటే దాని మీద అభిప్రాయం లేకుండా అబ్జర్వ్ చేయడం రావట్లేదు మేడం. ఎట్లా చేయాలి అంటే అది అంటే ఒక మనస్సు అదే, అభిప్రాయమే ఉంటుంది మనస్సు కదా. నిశ్చలం అవుతే కదా అభిప్రాయాలన్నీ ఆగుతాయి. అంటే మనస్సుతోటి చూస్తున్నారు కనుక, మనస్సు నిశ్చలం అయినప్పుడు దాన్ని ఎరుకతో చూడడం. ఎరుక అన్నది మనస్సు ప్రవృత్తి కాదు. మనసు నిశ్చలం అనేది అంత తొందరగా కావడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. మరి ఏ శాస్త్రం చెప్పినా మనస్సు నిశ్చలం అవ్వకపోతే అక్కడికి వెళ్ళలేమనే చెప్తుంది. ఏమంటారు? మనస్సుతో పట్టుకోలేమనే చెప్తున్నారు. దాని డెఫినిషనే మనస్సుకు అతీతం, అగోచరం. అదే మేడం, అంటే మనసును దాటడమే అది పద్ధతిలో అర్థం కావట్లేదు. అది అంటే మనస్సు యొక్క వాసనలు మనకున్న ఇవన్నీ కూడా క్షయం చేసుకోవాలి. మరి వాసనల బలం ఉన్నప్పుడు మనస్సు దాటడం కష్టం. అందుకే మహర్షి వాసనా బలం అని చెప్తున్నారు. అందుకనే మన వాళ్ళేంటి, ఈ వైరాగ్యం, వివేకం ఇవన్నీ అవసరం అన్నారు. మనకి ఇంకా వైరాగ్యం లేదనుకోండి, మనసు వెళ్ళిపోతూ ఉంటుంది అన్ని చోట్లకి. అర్థమైందా? ముందు అక్కడ వైరాగ్యం వచ్చింది అనుకోండి, మనసు ఎక్కడికి వెళ్ళదు. ఏదో ఉంది అనగానే మనుషుల మీద అవనండి, చుట్టాల మీద అవనండి, వస్తువుల మీద అవనండి, మనసు వెళ్తుంది ఏంటంటే అక్కడేదో ఉంది అని మనం స్థిరపడిపోయాం. అవునా కదా? కరెక్ట్ మేడం. అంటే వైరాగ్యం అంటుకోవడం కూడా అది కూడా కొంచెం కష్టమైన విషయం లాగా. అంటే అంటే కష్టం ఏమీ ఇది లేకుండా అంటే మీ ప్రాపంచిక విషయాలు ఇక్కడి నుంచి మీ అమెరికా వెళ్తారు, కష్టం లేకుండా వెళ్ళిపోతారా? ఎందుకు కష్టం? అవన్నీ నేను ఉంచుకుంటాను, ఇది కూడా రూమ్ లోకి రావాలంటే వచ్చేది కాదని ముందే మనం అనుకున్నాం కదా. అప్పుడు ఇది ఆశించడం వదిలేయాలి. అది నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను, ఇది కూడా రావాలంటే అయ్యేది కాదు. నిష్కర్షగా చెప్పాలంటే అంతే. అవునా కదా? అంతే మేడం. అంటే ఇప్పుడు మురికిని తీసేయకోకుండా శుభ్రం కావాలి అని అంటే, అసలు శుభ్రం కావాలంటేనే మురికి తీసేయాల్సిందే కదా. మురికిని నా పిల్లల మీద తీసేయకోకుండా వ్యామోహం నేను ఎప్పటికీ వదలను. నాకు ఆత్మజ్ఞానం కూడా వచ్చేయాలి. అది నేను కష్టం కనుక వదలను. మనసును వదలడం కష్టం కనుక వదలను. ఆత్మజ్ఞానం నాకు వచ్చేయాలి. ఎలా కుదురుతుందండి? చెప్పండి. ఏ కష్టపడకుండానే మీరు అన్ని చేశారా? ఇష్టం ఉన్నవి కష్టం అనిపించవు, ఇష్టం లేనివి కష్టం అనిపిస్తుంది. అమెరికా వెళ్ళాలంటే ఎంత కష్టం? మీరు హాయిగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు అంటే మనకి ఇష్టం ఉన్నది కష్టం తెలియదు. వసంతలత ఇప్పుడు వచ్చేవేంటి? వినలేదా అసలు? విన్నావా? వినబడుతోందా? విన్నాను లక్ష్మి. మధ్యలో నీళ్లు పట్టడానికి వెళ్ళిపోయాను కానీ ఆపి
టాప్ ఆ టాపిక్ విన్నావా? నేను ఆ లిస్ట్ చూడను ఎప్పుడును, ఆ, అందుకని ఎవరెవరు వస్తున్నారు ఎక్కువగా నేను చదువుతాను. నేను మొదట 15 నిమిషాలు వింటాను, ఆ తర్వాత మళ్ళీ ఇంకో పని చేసుకుంటాను. 7:30 ఏ, కొళాయిలు వస్తాయి ఇక్కడ. ఆహా, నేను నిన్ను పిలిచాను అందుకని మళ్ళీ విన్నావేమో ఆ అని. పనులన్నీ అయిన తర్వాత లేదు లేదు, ఆ పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసుకున్నాను, వింటున్నాను ఏదో చెప్పినవి. ఇవాళ 3 క్వశ్చన్లు విన్నాను, కొంచెం చదువుకున్నాను కూడా. ఎందుకంటే నాకు అలా గబగబ చదివిస్తే తెలుగు బోధపడదు, అందుకని మళ్ళీ నేను నామానాన్ని కొంత చదువుకున్నాను. ఆ, అది ఇవాళ అంటే గ్రహించింది ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ లో ఆయన అడిగారు ఆ అంటే ఏంటది, వసంతలత ఇంకా స్లోగా చదివితే బోధపడుతుందా? నాకు గబగబా అయిపోతుంది. ఒకటి ఇంకా బాధే పడకుండా రెండో దానికి మరి బుర్ర వెళ్ళదు కదా. అంటే మరి అప్పుడు అప్పుడు ఏంటి, నేను ఆపుతూ ఆపుతూ చదవాలా? అంటే నన్ను అడిగితే ఒక క్వశ్చన్ చదివి దాని మీద మాట్లాడుకొని రెండో క్వశ్చన్కి వెళ్తే ఎలా ఉంటుందంటావు? చాలా చిన్న చిన్న క్వశ్చన్లు ఉంటున్నాయి కదా కొన్ని. చిన్నవి పర్వాలేదు, ఇవాళ మొట్టమొదటిది కొంచెం పెద్దదే. అసలు దాంట్లో ఉండేటువంటి ఆ సబ్జెక్ట్ కూడా కష్టమైన సబ్జెక్టు. అది అంటే నాకు బోధపడింది, నేను కొంతవరకు చెప్పుకుంటున్నాను. ఆ కానీ అడుగు, మిగతా వాళ్ళని అడుగు, కొంచెం నాకు తెలీదు మిగతా వాళ్ళు ఏమిటంటారు. నాకు గబగబా హనుమంతుడి అయిపోతే గారు నేను బాగానే చదవలేను. చెప్పారు, శారద గారు చెప్పారు. అంటే నేను అడుగుతున్నది ఏంటంటే, నాకు గబగబా అయితే అంటే కొంచెం నేను కష్టం అనేది అవుతుంది. గబగబా అంటే ఏంటి, ఒక వాక్యం చదువుతూ ఆపుతూ చదవాలా ఏంటి? అబ్బే, ఒక క్వశ్చన్ అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించుకోవడం. ఒక క్వశ్చన్ తర్వాత రెండో క్వశ్చన్, రెండో క్వశ్చన్ తర్వాత మూడో క్వశ్చన్, వరుసగా 3 చదివేసాం అనుకో, అవి బాధపడవు. అది ఎందుకు బాధపడవు బోధపడవు? అంటే జ్ఞాపకం జ్ఞాపకం ఉండకపోతే అంతే. బోధపడుతున్నాను. ఆ జ్ఞాపకానికి లేదు నేను హెల్ప్ చేస్తున్నానులే ఎలాగా. అది కాదు. ఇప్పుడు గబుక్కుని ఏంటంటే, అది లోపలికి వెళ్లే లోపలే మరో దాంట్లోకి వెళ్ళిపోయాం అనుకో, ఇది ఉండదు రెండిటికి అది ఉండదు కనెక్షన్ అలా. ఉన్నాయమ్మా, ఇవన్నీ అంత కనెక్షన్ లేకుండా లేవు, ఇంటర్ కనెక్టెడే, ఆ డిఫరెంట్ కాదు. అంటే కొంచెం రెండోది నాకు మనసులో ఒకప్పుడు పట్టిస్తుంది ఇది కష్టము అని, అది ఒక అది అది రెసిస్టెన్స్ లా పనిచేస్తుంది. 3 ఇంటర్ కనెక్టెడే వాళ్ళవి, ఉమ్. ఆల్మోస్ట్ అలాగే ఉంటున్నాయి కదా. అదే మూడో క్వశ్చన్ ఎక్కువ వినలేదు, అది చదువుకున్నాను అంతే. ఇక్కడ అంతే. ఫస్ట్ 2 విన్నాను. ఫస్ట్ 2లో మొట్టమొదటి ఆయన అన్నారు, ఒకసారి సమాధి అదే జ్ఞానం వచ్చిన తర్వాత, బ్రహ్మ జ్ఞానం వచ్చిన తర్వాత అది నిలుస్తుందా మళ్ళీ వినబట్టం లేదు. మాట్లాడుతున్నావా? వినబట్టం లేదు వసంతలత. మిగతా వాళ్ళకి వినిపిస్తుందా శారద గారు? వినిపిస్తుంది మేడం మాకు. ఆహా, మీకు వినిపిస్తుందా? అయితే నాకేం సిగ్నల్ మీ వాయిస్ వినిపిస్తుంది కాదు, మేడం. వసంతలత మీ వాయిస్. వాయిస్ వినిపిస్తుంది. లేదు వసంతలత మేడం, మీ చెప్తే వాయిస్ వినిపిస్తుంది. వినపడట్లేదు మేడం. మేడంది, వసంతలత మేడంది నేను వినపడట్లేదు అడిగేది మేడం. వసంతలతదే. వసంతలత నమస్తే మేడం మేడం. వినిపించట్లేదు. నమస్తేనండి అందరికి. నేను ఆ, వచ్చాను, కొంచెం లేట్ గా వచ్చా. నాకు కొంచెం ఫీవరిష్ గా ఉంది, మందులు వేసుకున్న, అందుకోసం లేవడం ఆలస్యం అయింది వాడ. పర్వాలేదు, కానీ విన్నారు కదా కొంచెం మిగతావి. అందరు డిస్కషన్స్ విన్నాను, చదివింది అదే చాలా మటుకు ముఖ్యం, ఇంకా లేవలేదు. డిస్కషన్స్ లో అదే విషయం అంతా కొంచెం వస్తుంది లేదు. అదే జ్వరంగా ఉందన్నమాట, అందుకోసం మందులు వేసుకున్న రాత్రి, పడుకుని లేవడానికి కొంచెం మెళుకు రావడానికి టైం పర్వాలేదు పట్టింది. లేండి, అప్పుడప్పుడు అలాంటివన్నీ అవుతూ ఉంటాయి. అది ఆ మాత్రం పర్వాలేదు, రెస్ట్ తీసుకోవడం మంచిదే. వసంతలత, ఇందాక నువ్వు చెప్పింది వినబడలేదు. వినిపించలేదా? అయ్యో. అందుకే 2-3 సార్లు వినబడలేదు వినబడలేదు అని చెప్పాను, నువ్వు ఎలా చెప్పుకుని వెళ్ళిపోతావేమో అని. నాకు అది వినిపించలేదు, మరి ఇప్పుడు సరే, ఓకే ఓకే. అయితే మొట్టమొదటి క్వశ్చన్ లో ఏంటంటే, మనకి ఒక రకమైన జ్ఞానం వచ్చిన తర్వాత, బ్రహ్మ జ్ఞానం వచ్చిన తర్వాత అది నిలుస్తుందా, అలాగే ఉంటుందా, మళ్ళీ అక్కడి నుంచి మనం వెనక్కి వచ్చేస్తామా అని. అంటే వెనకంటే అది అంటే స్థిరపడ్డ ఒకసారి ఒక మొమెంట్ వచ్చిన తర్వాత, జ్ఞానం తెలిసిన తర్వాత అది టైం పడుతుంది స్థిరపడడానికి, దానికి పూర్తిగా వాసనలు నశించిపోవాలి అని చెప్పారు.
వాసనలు అంటే మనకేంటంటే మధ్య మధ్యలో మళ్ళీ కోరికలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల వచ్చిన జ్ఞానం నిలకడగా ఉండదు. నిలకడగా ఉండడానికి మాత్రం ఇలాగా కంటిన్యూస్ ఇది ఉండాలి, ఎఫర్ట్ ఉండాలి అని చెప్పారు. అది తర్వాత ఇంకోటి మాయ గురించి చెప్పడం ఏంటంటే, హలో వినిపిస్తుందా? మాయ వినబడినప్పుడు నేను గురించి చెప్తానులే. బెజవాడ అంటే ఒకప్పుడు నేను అన్మ్యూట్ చూసుకోనేమో మరి. బెజవాడ ఆయన మాయ గురించి అడిగారు. ఈ మాయ అనేది బ్రహ్మైక్యత స్థితికి ముందు అనేది నశించిపోతుందా, మాయ అనేది ఉండదా అని అడిగితే, వాసనలు ఎప్పుడైతే పోతాయో మాయ కూడా అప్పుడే పోతుంది. బ్రహ్మాకార ఈ వృత్తికి మధ్య పూర్వమే మాయ తన చేష్టలు తర్వాత కూడా ప్రవర్తిస్తూనే ఉంటుందా? మాయ బ్రహ్మాకార వృత్తి తర్వాత కూడా పనిచేస్తూ ఉంటుందా? అంటే పని చేయదని అని చెప్పారు. పని చేయదని చెప్పారు ఆయన. అంటే వాసనలు పోయిన వెంటనే మాయ కూడా పోతుంది, కానీ అది మధ్యలో ఉంటుంది. అంటే ఆ స్థితికిను వాసనలు పోని స్థితికి మధ్యలో ఉండేదే మాయ అని చెప్పారు. ఆ తర్వాత అతను అడిగారు, మా అన్నది ఏంటంటే, నువ్వు ఇవన్నీ ఆలోచించడానికి ముందు బ్రహ్మస్థితి వచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడవచ్చు. అది అనుభవం, అది జ్ఞానంలోకి రాదు. అంటే మనస్సు వీటన్ని తెలుసుకోవడం, ఇందులో తెలుసుకునేది ఏంటుంది, సెల్ఫ్ అనేది అక్కడే ఉంది, నువ్వు అక్కడే ఉన్నావు. ఇంక తెలుసుకోవడం ఇలా అవడం అలా అవడం అనేది అది జ్ఞానంలోకి వస్తుంది. సమాధి స్థితి అనేది సహజ స్థితి, అది అనుభవంలోకే రావాలి. నువ్వు ఎప్పుడూ సమాధి స్థితిలోనే ఉంటావు. అది అనుభవం, అది ఉన్న తర్వాత ఒకసారి ఆ ఆనందం తెలిసిన తర్వాత మళ్ళీ బయటకు వద్దామని కూడా జ్ఞానికి అనిపించదు. రెండోది జ్ఞానం ఏం ఆ చెప్పారంటే, స్థితిలో అజ్ఞానం అదృశ్యమైతే ఉండేదే బ్రహ్మస్థితి. అంటే అజ్ఞానం అనేది లేకుండా, అంటే ఈ మనస్సు అనేది పనిచేయకుండా అన్నారు కదా, అజ్ఞానికి మనసు పనిచేస్తుంది, జ్ఞానికి ఏమో పనిచేయదు అని చెప్పారు. అంటే అదే చెప్పారు, అజ్ఞానం అదృశ్యమైతే మిగిలి ఉన్నది వ్యక్తం అవుతుంది, అది అనుభవమే. విజ్ఞాన విషయం కాదు. విజ్ఞాన విషయం అంటే సైంటిఫిక్ థింగ్ కాదు. తెలుసుకునేది ఏమీ కాదు. అది తెలుసుకోకపోవడం కాదు, అది అనుభవపూర్వకమైనటువంటి స్థితి. అది రెండోది, అది సహజ స్థితి అని కూడా చెప్పారు. అదే అసలు సమాధే సహజ స్థితి. మన సెల్ఫ్ కి అందులోనే ఉంటేనే ఆనందం ఉంటుంది. అందులోంచి ఆ ఆనందం తెలిసిన తర్వాత ఎప్పుడు కృష్ణమూర్తి గారు కూడా అదే చెప్పారు కదా, మనం ప్రతిదీ కూడా అంటే అది అక్కడే ఉంది, బట్ మనం ఏం చేస్తున్నామంటే మైండ్ తో దాన్ని కవర్ చేసేస్తుంది. దాన్నే ఇక్కడ మైండే అడ్డుతోంది అన్నిటికీ. తర్వాత ఇంకొక మాట ఏదో చెప్పారు, అంటే ప్రయత్నాలకి అప్రయత్నాలకి మీదన ఉంటుంది, బియాండ్ దట్ ఉంటుంది, ఎఫర్ట్ కి ఎఫర్ట్లెస్నెస్ కి స్థితి అనేది. ఎఫర్ట్ తోటి విల్ తోటి మీరు వెళ్ళలేరు అని చెప్తారు కదా కృష్ణమూర్తి గారు. ఎఫర్ట్ తోటి అది ప్రయత్నిస్తే జరిగేది కాదు. అలాగే ఆ ప్రయత్నం లేకపోవడం అనే స్థితి కూడా ఉండదు అని అంటున్నారు. అంటే లక్ష్యం ఉండాలి, లక్ష్యం ఉండాలి. ప్రయత్నించకండి అంటే వదిలేయడం అని కాదు. ఆ లక్ష్యం ఉండడం వల్ల మనం ఎప్పుడు మన అటెన్షన్ అట్టే ఉంటే అప్పుడు మనం ఒక్కొక్క దాన్ని అంటే ఇవి అడ్డుతున్నాయని తెలుస్తూ ఉంటే వాడు ఆటోమేటిక్ గా డ్రాప్ అవుతాయి వాటిని చూడడంతో. ఆ తర్వాత మూడో క్వశ్చన్ లో అరుణాచలం గురించి మాట్లాడారు. ఇందులో అంటే అతను అన్నారు ఏంటంటే, కైలాసం అవన్నీ శివుడి తాలూకా ఎబోర్డ్, అది వాసము, కానీ ఇది మాత్రం ఇది శివుడే ఈ కొండ, సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ కొండ. ఇందులో ఎన్నో రకాలైనటువంటి అతను ఏం చెప్పారంటే, సిద్ధులు హిమాలయాల్లో ఉన్నారట, హిమాలయంపై కైలాసం ఉంది, అది శివ నివాసం. ఇది మాత్రం శివుడే, ఇది సాక్షాత్తు శివుడే అని ఈ అరుణాచల గిరి, పరివారము అక్కడ ఉంటుంది, అన్ని ఇక్కడే ఉంటాయి అని చెప్పారు. ఆ తర్వాత అందులోనే అన్ని రకాల గుహలు ఇవి అవి అన్ని ఎంతో ప్రపంచమే ఉంది దీని నిండా. నాకు అలా దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి, వీధులు ఉన్నట్టు, ఇది ఉన్నట్టు, అది ఉన్నట్టు ఏదో అని చెప్పారు.
ఇంకేవో కూడా చెప్పారు కానీ అది మరి అంత నాకు అంటే నా అర్థం దృష్టికి అవ్వలేదు, ఎన్నో నిద్ర గుహలు, పట్ట వీధులతోడి నగరాలు, సువిశాల ప్రపంచమే అందు గోచరించింది. అంటే ఆ గుహల్లో ఎన్నో నగరాలు, ఎన్నో సువిశాలమైన ప్రపంచం అంటే అతనేమోని మీరు రాశారు కదా అని పాల్ బ్రంటన్ కూడా అంటాడు. నీ అంటే కళలో చూశాను కానీ యాక్చువల్ గా కాదు కదా, అంటే నీ లోపల ఉన్నదే నువ్వు చూస్తున్నావు అని చెప్పాడు అని చెప్పారు రమణ మహర్షి. ఆ, ఆ, నీ లోపలే ఉన్నాయంటే మన మన దా ఉమ్, ఏంటంటాం ఆత్మస్థితిలో మనం అంటే చూడగలిగి అది అవి లేకపోతే అన్ని అది కొండపైన చూడ పాల్ బ్రంటన్ అన్నారు అవన్నీ కొండపైన కళ లోనిది అంటే అని అంటే అప్పుడు నిజమే అవి అన్ని కొండపైన కళ నాలోనిది. అదే సరి సర్వము మన లోపలే ఉన్నది అన్నారు మహర్షి. జగత్తు చూచుటకు చూచువాడొకడు ఉండవలే, ఆత్మ లేక జగత్తు లేదు, సర్వము ఆత్మ ఆవాస్యమే. నిజానికి ఆత్మయే సర్వము, అదిగాక వేరొక్కటి లేదు. అంటే ఈ అందుకే గిరి తత్వం ఏమిటి అంటే అని అడిగితే, నువ్వు సీక్రెట్ ఈజిప్ట్ లో అనే ఆ పుస్తకంలో చెప్పినట్లే పిరమిడ్ తత్వ రహస్యము ఆత్మతత్వ రహస్యమే, అట్లే ఈ గిరి విషయమును. అంటే అతను పిరమిడ్స్ మీద కూడా పుస్తకం రాశారు. అది రాసిందా అంటే ఇంకోటి ఏంటంటే ఇవి కనిపించేవన్నీ ఏంటంటే జాగ్రత్త అవస్థలో అన్ని కనిపిస్తూ ఉంటాయి, అప్పుడు నేను ఉన్నాను అని నీకు అనిపిస్తుంది. గాఢ నిద్రలో అవేమి కనిపించవు, అవేమి ఉండవు అసలు. అందుకని నేను లేనేమో అనేటువంటి అపోహ కలుగుతూ ఉంటుంది. అంటే జాగ్రత్త అవస్థలో అహం లేచింది, అహం వల్లే ఇవన్నీ. అంటే ఇప్పుడు త్రిపుర రహస్యంలో చెప్పారు కదా మేడం, ఒక రాయిలో వేరే ప్రపంచం ఉంది అన్నట్లు అలాగా అనుకోవచ్చు మేడం. అది వేరు. ఆయన మనస్సుతోటే అతను అదంతా చేశాడు, సంకల్పంతో ఆ మొత్తం ప్రపంచాన్ని సృష్టించాడు. అంటే ఇక్కడ మహర్షి ఏం చెప్తున్నారంటే ఆయన అంతర్దృష్టితో ఇందులో ఎన్నో రకాల గుహలాల నగరాలు ఆ సిద్ధుల్ని చూశారని చెప్పారు. అంటే ఈయన కళలో కూడా అలా చూశారట పాల్ బ్రంటన్ గారు. త్రిపుర రహస్యంలో అన్రియాలిటీ ఆఫ్ ది వరల్డ్ అన్నది తెలుస్తోంది ఆ గండశిల ఉపాఖ్యానంలో. ఈ ప్రపంచం సత్యం కాదు, ఇది కేవలంగా భావజనితమే. వసంతలత ఇంకేమైనా చెప్తావా? అయిపోయిందా? అంతే అంతే బానే ఉంది. 3 ప్రశ్నలు కూడా అంటే నేను అంటే నాకేంటంటే ఈ రేడుంపావు వల్ల కొంచెం ప్రాబ్లం. మొదట 7 గంటలకు మొదలెట్టారు కదా, ఎడితే 7 నుంచి 7:30 లోపల మోస్ట్ ఆఫ్ ది అంతా చదివినాలు వినిపి అని అయిపోతుంది. వినేసిన తర్వాత 7:30కు వెళ్ళి నేను నీళ్ళు ఇప్పుడు 7:15 అంటే అదే 15 నిమిషాల్లోనే మాత్రమే వినగలను. అది కూడా 18, 19 ఇలాగ అయితే కొంచెం తక్కువ వినడం అవుతుంది. 7:35 వరకు విన్నాను. విన్న తర్వాత నాకు బాధపడలేదు. నా అసలు సంగతి లోపటి నుంచి బాధపడి. రెండోది ఏంటంటే ఒక రెసిస్టెన్స్ వస్తుంది. ఒకవేళ బాధపడకపోతే నాకు ఇంకా బాధపడలేదు అనేటువంటి భావం వచ్చేస్తుంది. అదో ప్రాబ్లం. అలా అంటే ఆ భావమే రానివ్వకుండా ఎంతవరకు ఉన్నదో అలా వినడం అంతే. ఆ భావమే మనకి పెద్ద అడ్డైపోతుంది. అంటే తెలుసున్నది కూడా తెలియకుండా ఇవాళ నాకు అలాగే అడ్డైతుంది. ఇంకా ఏమి బాధపడటం లేదని చెప్పి అదే అంటే మన మనసు డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడు మనకి అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ నాకు ఇక్కడ 7:15కి నేను కుదురుతోంది అనమాట. తర్వాత ఇంకా సరే అది నాకు బాధ లేదు, నేను చూస్తాను, వింటాను మళ్ళీ ప్రయత్నం కూడా చేస్తాను. అలాగా 7:15 కాకపోతే 7:30 పర్వాలేదు కానీ అది మేడం అంటే ఏంటంటే మేడం ఇప్పుడు అన్ని ఒకటేసారి గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు కొంచెం చెప్తున్నారు కాబట్టి దాన్ని మళ్ళీ అందుకొని పెట్టుకోవడానికి కష్టం అయితేనండి. కానీ ఆ డిస్కషన్ కి కూడా అక్కడ తను కంటిన్యూస్ గా ఉండదు కదా. అంటే ఏమంటారు, రెండోది ఒకటి డిస్కషన్ అయిపోయి మనం దాని మించి అలా అంటే ఇంటర్ రిలేటెడే కదా, క్వశ్చన్ ఇంటర్ రిలేటెడే కదా. అసలు అన్ని ఆల్మోస్ట్ మహర్షి ఏంటి మాట్లాడినా ఆత్మస్థితి వరకే వచ్చేస్తాయి.
మనకి కొన్ని క్వశ్చన్స్ ఎలా కరెక్ట్. ఉంటాయంటే 2-3 వాక్యాలతో అయిపోతాయి, కొన్ని ఒక వాక్యంతో అయిపోతున్నాయి. ఏమంటారు? అవును మేడం. అవును కరెక్ట్. అది డిస్టర్బ్డ్ కాకుండా వింటే ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అని తెలుస్తాయి. ఇంకా అనుపమ గారు మీరు ఏదో మాట్లాడుతున్నారు అంటే కొంచెం ఇటు అటు అయినా మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నాను కదా. అంటే ఆత్మజ్ఞానం అన్నది మనలో మన అంతటా మనకి కలగాలి, విన్నది లోపల పెట్టుకోవాలి. తర్వాత వేరే ఏదో కోరికలు లేక రకరకాల భావాలు ఉండి అది ఉండాలి, ఇది ఉండాలంటే జరగదు. మనలో ఉన్నవేమైనా నశిస్తేనే జ్ఞానం నిలుస్తుందనేది అర్థమైందండి. ఆత్మ జ్ఞానం అన్నది అనుభవైక వైద్యం, అంటే అనుభవం వల్లే తెలుస్తుంది, అదే అనుభవం చదవడాల వల్ల అదే. తెలియదు. అంటే అదే ఇతర ఇతర కోరికలు ఉండాలి, అది కావాలంటే జరగదు. ఇతరము నశిస్తేనే అది మనలో నిలబడుతుంది అన్నది తెలిసింది. ఇందాకలా రామబుద్ధుడు గారు అడిగిన దానికి నేను చెప్పాను అది. ఎందుకంటే అదే అదే. మిగతావి ఉం. అన్ని అంటే మోహం అవన్నీ నా వాళ్ళు అదే అనే మోహం, నా వస్తువులు అదే అవన్నీ అదే కూడా అదే. ఉండాలి. ఈ జ్ఞానం కావాలంటే వచ్చేది కాదు. ఉం. అదే. అలాగే ఆ కీరి అన్నది మీరు మామూలుగా అది మామూలుది ఏదో అనుకుంటున్నారు కాదు. సర్వేశ్వరుడే ఆయన. హిమాలయాల్లో అది ఉన్నదేమో ఆయన యొక్క నివాసం మాత్రమే. ఇదంతా ఈ గిరే పరమేశ్వరుడు అన్నట్టుగా ఒకటి అర్థమైంది నాకు. ఉమ్. అక్కడ ఉన్న కొండ లోపల ఎన్నో గుహలు హిమా ఉన్నాయితే ఆ గుహల్లో ఎన్నో నగరాలు, దాంట్లో గుహలు ఇంకా అదే పట్టణాలు, నగరాలు అన్ని ఉన్నాయి అందులోను. అది అంతా కూడా ఒక గొప్ప ఇది. ఆ ఈ గిరే కొండ అని ఒకటి అర్థమైందండి. ఆ నగరాల్లో సిద్ధ పురుషులు ఇంకొక అందరూ ఉన్నారని. సిద్ధ పురుషులు వాళ్ళు ఉన్నారని. ఇంకా మూడో క్వశ్చన్ ఏమిటో మరి ఇంకా. అదే మూడోదే మీరు చెప్పారు సిద్ధ పురుషులు అన్ని. ఆ మొదటిది అంటే అదే అంటే మాయ హిమాలయాల్లో ఉన్నారట, అంటే హిమాలయాలకి నివాసమే అది మీరు అదే చెప్పారు. అదే అది మూడో ప్రశ్న. ఓకే. అంటే ఒక మారు లభించిన జ్ఞానం నష్టం కాగలదా అన్నది అడిగారు. దానికి జ్ఞానం అనేది ఒకసారి వచ్చిన తర్వాత నశించడం అనేది ఉండదు. దాన్ని జాగ్రత్తగా మనం మనలో అవగాహన చేసుకుని ఉంటే అది జ్ఞానం నశించడం అనేది జరగదండి. అది అంటే వాసనలు పూర్తిగా క్షయం అయ్యే వరకు అది స్థిరంగా ఉండదు. అది స్థిరం అవ్వాలంటే వాసన క్షయం అవ్వాలి. అదే లోపల ఉన్నవి నశించాలి. లోపల ఉన్నవన్నీ నశిస్తే అది స్థిరంగా ఉంటుంది. లోపల ఉన్నవన్నీ కాదు వాసనలు. ఇంకా మరేం లోపల ఏం అదే లేవు. వాసన అంటే లోపల అంటే వాసనలే కోరికలు. లోపల ఉన్నదంతా ఆత్మతత్వమే ఆ లోపల. కానీ అదే వాసనలన్నీ మనని లాగుతున్నాయి మిగతా వాటి వైపు. అదే అదే అదే. అంతేనండి. ఇవే 3 ప్రశ్నలు ఇవాళ జరిగాయి. ఓకే, శారద గారు ఓకే. ఏదైనా డౌట్ అడుగుతారా? శారద గారు ఇంకేమైనా డౌట్? ఏం లేదు మేడం, డౌట్ క్లియర్ గా అంతా అంటే ప్రశ్నలు నేను ఎక్కడ అందరూ మిమ్మల్ని అందరినీ కరెక్ట్ చేస్తున్నానంటే అలవాటు ప్రకారం మీరు కొన్ని జోడిస్తున్నారు, అక్కడ కట్ చేస్తున్నాను. అవును. ప్రాపంచిక కరెక్ట్ అలవాట్ల మేడం. లాగా కొన్ని ఇక్కడ ప్రతి వాక్యం ప్రతి పదం జాగ్రత్తగా మాట్లాడాలి మనం. అవునవును కరెక్టే మేడం. ఎందుకంటే ఒక చిన్న పదానికి చాలా మీనింగ్ ఉంటాయి, తెలియక మేము అడుగుతాం. సొంత మనం ఎక్కడో అయినా ఒక్క పిసరు మన మామూలుగా చూడండి ప్రాపంచిక విషయాల్లో మన సొంత కవిత్వం పెట్టేస్తూ ఉంటాం, అది సరిపోయింది. ఇక్కడ కుదరదు. ఆ ప్రతి పాయింట్ కి దాని ఇంకోటి అర్థం మారిపోతుంది. ఎవరైనా మీరే కాదు. చాలా యాప్ట్ ఉంది. అవునవును మేడం. ఫస్ట్ క్వశ్చన్ చాలా యాప్ట్ గా ఉంది మేడం. అంటే మనకి నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యనే మేడం. అంటే వస్తుంటుంది పోతుంటుంది, వస్తుంటుంది పోతుంటుంది అంటే లేదండి లేదు, మీరు అది నిత్య జీవితంలో అవ్వదండి. ఆత్మస్థితి అనుభవించిన తర్వాత ఏం అది నిత్య జీవితంలో ఉన్న విషయం కాదు. అందుకే ఆ స్థితే వేరన్నారు. ఇక్కడ మనస్సు చెప్పేస్తుంది ఇదే ఆత్మజ్ఞానం అని. వాసనాక్షయం అవుతే గాని అది దొరికేది కాదు.
అంటే మనం అనుభవించింది ఇదిగో అవునవును. ఇదే ఆత్మస్థితి అని మనసు మోసం చేస్తుంది. అవునవునవును. అలాంటివన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నమస్తే మేడం. మేడం ఇప్పుడు చెప్పండి. వాసనాక్షయం కాకముందు కూడా బ్రహ్మజ్ఞానం స్థితి వస్తుంది. రావడానికి అవకాశం కానీ ఉందండి. చూడండి అది నిలవడానికి వాసనాక్షయం. అవునా కదా! మామూలుగా ఆ టైంకి లేదనమాట. ఏ క్షణానికైతే అంతా అలా నిశ్చలం అయిపోయిందో, ఆ టైంకి అక్కడ మనం నిశ్చలంగా ఉంటుంది. అయితే నిలవడం అంటే కనీసం వైరాగ్యం మనకి రాకుండా అది రాదు కదండీ! అవునా కదా! అవును మేడం. అంటే మనస్సుకి ఇంకా ఎన్నో లంపటాలు పెట్టుకున్న మనస్సుకి అది సాధ్యం కాదు. మనస్సుతో ఊహించేస్తాం. ఇదే ఆత్మజ్ఞానం అని. ఇంకా కొన్ని కొన్ని ఉండిపోతాయి మనకి వాసనలు. ఆ లోపల 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 ఉన్నవి ఇంకా ఉంటాయి. అందుకే అన్‌కాన్షియస్ మైండ్ కూడా ప్యూరిఫై అవ్వాలని. ఇప్పుడు వైరాగ్యం లేని మనస్సుకి ఆత్మజ్ఞానం సంభవమా? చెప్పండి. రాదు మేడం. అంటే మరి పూర్తి స్థాయి వైరాగ్యం ఉంటేనే ఇదవుతుంది మేడం. ఆ మాటకి అలాంటి వేరే అర్థం తీయడానికి వీలు లేదు. అంటే ఒక జ్ఞానికి నిశ్చలంగా ఉంటుందా? ఆత్మజ్ఞానికి అది నిశ్చలం అయిపోతుందా అంటే ఇంకా వాసనాక్షయం అయ్యే వరకు నిశ్చలం అవ్వదన్నారు. అలా అంటే వాసనలుంటే నీకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుందని కాదు. ఇంకా కూడా ఏవేవో కొన్ని కొన్ని ఉంటాయి. ఆ మీనింగ్ అందులోంచి తీయడానికి లేదు. అవునా కాదా? ఆ మీనింగ్ తీసామనుకోండి, ఎవరికైనా ఎప్పుడైనా సంభవమే ఇదే ఆత్మజ్ఞానం అనే తప్పుడు దిద్దురావకెళ్ళిపోతాం కదా! అవును మేడం. ఎగ్జాక్ట్‌గా మేడం. అంటే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా హ్మ్. ఆహ్, ఇది డెరివేటివ్ ఇది మీనింగ్ చేయాలి అందులోంచి మేడం. తీయడానికి లేదు. ఆయన వాక్యాన్ని అవును అలాగే మేడం. తీసుకోవాలి. హ్మ్. ఆహా! వాసనలు ఉన్నవాడికి కూడా ఆత్మజ్ఞానం సంభవమే అన్నారన్నది లేదు అందులో. అంటే అన్ని అది అది వాసనలతో ప్ర ఎలా అది మళ్ళీ సంభవం అండి? మళ్ళీ మళ్ళీ మొత్తం రాంగ్ రూట్‌కెళ్ళిపోతది మేడం. అందుకు ఆ మీనింగ్ తీయడానికి లేదని అన్నాను. అంటే ఇంకా మనకి ఎన్నో తెలుసున్న వాసనలే కాక తెలియనివి కూడా ఎన్నో ఉంటాయండి. అదంతా క్షయం అయ్యే వరకు అది నిలవదు అని చెప్తున్నారక్కడ. అదే కృష్ణమూర్తి గారు కాన్షియస్ అండ్ అన్‌కాన్షియస్ అంటారు. అన్‌కాన్షియస్ కూడా ఆఫ్‌కోర్స్ ఒకటే గానీ మనకది ఎప్పుడు మనం చూడట్లేదు వాటిని. పై వాటిలే చూస్తూ కూర్చుంటాం. ఇప్పుడు అంటే తెలిసున్నవి ఒక ఎత్తుంటాయి. తెలియనివి అది హ్మ్. మనకెలా తెలుస్తుంది మేడం దాన్ని? వెళ్తూ ఉంటే తెలుస్తుంది. డీప్‌గా వెళ్ళడం అన్నమాట. మనలో ఉన్నవే అవి. హ్మ్. ఇప్పుడు చూడండి ఆయన ఎవరు మన అంటే పరేంగిత ప్రజ్ఞలో ఆయనకెప్పుడు సెక్స్ వాసన లేదు బాహ్య జీవితంలో. కానీ హ్మ్. ఒక టైంలో ఆయన అలాగ ధ్యానంలో ఉంటే అది అతనే ఆశ్చర్యపోయారు. నాకిలాంటి వాసన వచ్చిందేంటని కదా! అవును మేడం. అది ఆయనకి తెలిసి లేదు కదా! అసలెప్పుడు అతనికి ఆ సెక్స్ వైపే వెళ్ళలేదు. అలాంటివన్నమాట అక్కడ. రామస్వామి హ్మ్. స్వామీజీ 86 ఏళ్ల వయసులో అంటే ఆంతరంగికంగా అమ్మా ఇప్పుడేమిటి ఈ వయసులో నాకు సెక్స్ ధ్యానం సెక్స్ కోరికొస్తోందన్నారు. ఆయన ఫ్రాంక్‌గా మాట్లాడతారు గనక. అంటే అవి తెలుసుకోవడం అన్నమాట. అసలెప్పుడూ లేదు. ఆ లోపల లోపల ఉన్నవి అప్పుడు పైకొస్తాయి. అంత అంత ఓపెన్‌గా చెప్పడం అంటే ఆ మహాత్ముడు. అందుకని మామూలు అందులో విషయం కాదు మేడం. డెరివేటివ్ మీనింగ్ తీయడానికి లేదు. వాసనలున్న ఆత్మజ్ఞానం సంభవమే అనడానికి లేదు. హ్మ్. అప్పుడు మనస్సు చేసే మోసాల్లో పడిపోతాం. అంత అంత గొప్ప మహాత్ముడు అంత ఓపెన్‌గా చెప్పడం అంటే అది మామూలు. చెప్పారు ఆయన లోనయిపోలేదు. అలాంటివి వస్తున్నాయని హ్మ్. చెప్పారు. అంటే అహా! అంటే లోన్ కాలేదు. అంటే వచ్చినా కూడా చెప్పాలంటే కొంచెం చెప్పలేరు కదా మేడం. మామూలుగా అట్లా ఉంటే. తను అది ఫ్రాంక్‌గా నాతో అలాగా మాట్లాడుతూ ఉండేవారులెండి. అంటే నేనేం ఆ! చెప్తున్నానంటే, అవండి అవును. వాసనలండి.
బాహ్యంగా కాదు, అవును మేడం. అంతవరకు మనం ఇప్పుడు అవును ఎప్పుడు మేడం. బాహ్యంగా ఉన్న వాసనల్లోనే ఉన్నాం. మన అంతర్ముఖంగా మనకి ఎన్ని ఉన్నాయో ఇంకా మనకు తెలియవు. లోపల ఒక చిన్న ఇది కూడా, అది కూడా వస్తుంది. అడ్డొస్తుంది అనేది, అదే చెప్పారు కదా, అంటే వెంట్రుక అంతర్గతంగా వాసంత. అంటే మేడం. ఎక్కడో చెప్తారు, వెంట్రుక వాసంత ఇది కూడా అక్కడ అడ్డుతుంది. అవును మేడం. అదే ఆ జడభర్తుని స్టోరీ అలా ఉంటుంది కదా మేడం, జడభర్తునికి అదే అలా. అంటే అతి చిన్న విషయం కూడా అక్కడ అలా అవుతుంది అనమాట. అందుకని ఆ మీనింగ్ తీయడానికి వేయలేదు. అతనికి వాసనలు ఉండిపోయి కదా, మీరు వాసనలు ఉన్న సంభవమే అంటే ఇంకంతా రాంగ్ రూట్కి వెళ్ళిపోతాం. ఉమ్. భావం అనేది అట్లా ఉంది కాబట్టి అది. మనం లౌకికంగా అలాంటి మీనింగ్ తీసేస్తాం, మామూలుగా మాట్లాడొచ్చు. ఉమ్. ఆధ్యాత్మికతలో అలా అనడానికి వీల్లేదు. అక్కడ ఉన్నది ఉన్నట్టుగానే ఉమ్. మాట్లాడాలి. అవును మేడం. ఇంకేమైనా ఎవరైనా అడుగుతారా? అక్కడ ఏ శశభిషులు పనికిరావండి. ఏ వాసన ఉన్నా వెంటనే పడిపోతాం. ఈరోజు విషయంలో ఏంటంటే ఆ, వైరాగ్యము, వాసనలు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ క్షయం అనేది కంపల్సరీ జరగాలి. ఇక్కడ ఈ అవ్వా కావాలి బువ్వా కావాలంటే రాదన్న సామెత పనికొస్తుంది. నాకు ఈ వైరాగ్యం అక్కర్లేదు, నాకు అందరి మీద మోహము, నా వాళ్ళు అన్న భావము కావాలి, ప్రాపంచిక విషయాలు కావాలి, నాకు ఆత్మజ్ఞానం కావాలంటే కుదరదు. ఉమ్. కానీ ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మోహమే ఉంది కదా, అప్పుడు ప్రేమ ఉంటుంది. ఉమ్. అంటే పొజిటివ్నెస్ నే మనం ప్రేమ అనుకుంటున్నాం. ఆ పొజిటివ్నెస్ ప్రేమ కాదని కొట్టి పారేశారు కృష్ణమూర్తి గారు. డిపెండెన్సీ ప్రేమ అనుకుంటున్నాం. ఆ రెండు ప్రేమ కాదు. ఉమ్. నా నా అని ఎప్పుడైతే ఉందో అక్కడ ప్రేమ లేదు. నేను ఉంటే ప్రేమ లేదు. నేను అంటే ఇది ఇంకా స్వార్థం కిందికే కదా మేడం అది. ఇంకా అలా డెరివేటివ్ మీనింగ్స్ తీయకండి. నేను అనేది నేను అనేది ఉంటే ఐ లవ్ యూ లో ఐ యూ లేకుండా ఉంటేనే మిగిలేది లవ్ ఒకటే. యూ ఉండదు, ఐ లేదు. దానికి ఏం పేరు పెట్టడం అన్ని ఎందుకు మనకి? ఆ నేను అన్నది ఉన్నంతసేపు నేను నా వాళ్ళని ప్రేమిస్తున్నాను అంటే అక్కడ ప్రేమ లేదు. ఉమ్. అర్థమైందా మీకు ఆ పాయింట్? నేను ప్రేమిస్తున్నాను అని అనుకున్నంతసేపు ప్రేమ లేదు. అర్థమైంది. నేను లేనప్పుడు ఒక్కరిని ప్రేమించడం ఏముంది, ప్రేమే ఉంటుంది. ఉమ్. కొంచెంసేపు తర్వాత మాట్లాడతాం. ఒక 10 నిమిషాలు క్లాస్ అయిపోతుంది. క్లాసు కొంచెంసేపట్లో అయిపోతుంది, అప్పుడు మాట్లాడతాను. మేడం, ఆ, ఇప్పుడు ఆత్మజ్ఞాన స్థితికి వచ్చిన తర్వాత ఒక విశ్వప్రేమ, ఆ ప్రేమ ఉంటది కదా మేడం, దాంట్లో ఈ ఈ ఈ నేను అనే ప్రేమకు ఆ ప్రేమకు తేడా ఉంటుంది కదా మేడం. ఏంటండి దాంట్లో? ఇప్పుడు అక్కడ అక్కడ ఆ, అంటే ఇప్పుడు నేను చూడండి, అనే అక్కడ స్థితి ఇంటెలిజెన్స్ నుంచి పనిచేస్తుంది, లవ్ పనిచేస్తుంది. అయితే అతను రమణ మహర్షి గారు ఆ స్థితికి అది జరగని అన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది, లవ్ పనిచేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డన్.